అడీనియం ప్లాంట్స్కి ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అంటే, కార్డెక్స్ పెద్దగా రావాలి అంటే ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. అలాగే ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మామూలుగా మనము అన్ని రకాల మొక్కల్ని రెయినీ సీజన్, వింటర్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాము, కొమ్మలు కట్ చేస్తూ ఉంటాము. కానీ ఈ అడీనియం ప్లాంట్స్ మాత్రము ఫిబ్రవరి లేదా మార్చి నెలలో, జూన్ నెలలో ఒకసారి ప్రూనింగ్ చేయాలి. అలాగే ట్రాన్స్ప్లాంట్ కూడా అప్పుడే చేసుకోవాలి. రెయినీ సీజన్ అండ్ వింటర్లో చేయడం వల్ల కొమ్మలు వాటి మంచు, వర్షం పడడం వల్ల కుళ్ళిపోతూ ఉంటాయి. చూశారు కదా, మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది అప్లై చేయాలి. సాఫ్ట్ ఫంగిసైడ్ అప్లై చేయకపోతే కొమ్మలు కుళ్ళిపోయి ప్లాంట్ కూడా చనిపోతూ ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ ఉన్నా సరే మీ మొక్కలను అయితే ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేయాలి అన్నా, ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నా మీ మొక్కలకి 2 రోజుల ముందు వాటర్ ఇవ్వడం ఆపేసేయాలి. అలాగే ప్రూనింగ్ చేసిన తర్వాత, ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా 2 రోజులు నీళ్ళు ఇవ్వడం ఆపేయాలి. మీరు వెంటనే నీళ్లు ఇచ్చారు అంటే కార్డెక్స్ కుళ్ళిపోతూ ఉంటుంది, పువ్వులు రావండి, ఆకులు ఎక్కువైపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా అడీనియం ప్లాంట్స్కి వాటర్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి. ఇలాగా మీరు కట్ చేసిన ప్రతి కొమ్మకి కూడా, అంటే ఏ కొమ్మని కూడా మర్చిపోకుండా సాఫ్ట్ ఫంగిసైడ్ అప్లై చేయాలి. ఈ సాఫ్ట్ ఫంగిసైడ్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. అంటే కొమ్మలు కుళ్ళిపోకుండా, ఒకవేళ వర్షం అవి పడినా సరే కొమ్మలు కుళ్ళిపోకుండా యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద అడీనియం ప్లాంటో. ఇది నేను స్టెమ్ కటింగ్తో పెట్టానండి. ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనము చక్కగా ఇలాగా ప్రూనింగ్ చేసుకోవాలి. ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు ప్లాంట్ యొక్క కార్డెక్స్ కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే కొమ్మల్ని పైకి వెళ్ళనిస్తూ ఉంటారో కార్డెక్స్ చిన్నగానే ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ఇలాగ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల కార్డెక్స్ పెద్దగా ఉంటుంది. అలాగే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పువ్వులు కూడా పూస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఈ అడీనియం సాప్లింగ్స్ వచ్చేసి నేను సీడ్స్తో పెట్టుకున్నానండి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ప్రూనింగ్ చేసే ముందు, ప్రూనింగ్ చేసిన తర్వాత 2 రోజులు నీళ్ళు ఇవ్వడం ఆపేయాలని. ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అంటే ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూసారు కదా, నా దగ్గర ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఆల్రెడీ నేను ప్రూనింగ్ చేసుకున్నాను. కొత్త చిగుర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. చూసారు కదా, ఇలాగా మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి కూడా మార్చిలో ప్రూనింగ్ అనేది చేసుకోండి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఫెర్టిలైజర్ ఇవ్వాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.